అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. గత 10 నెలలు వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం సైతం సాయం చేయటంతో ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అగ్ని పరీక్ష ఎదురైంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పంపింది కూటమి ప్రభుత్వం. దీంతో కార్యక్రమానికి హాజరు కావాలా, గైర్హాజరు కావాలా, పార్టీ ప్రతినిధులను పంపించాలా అన్నది ఎట్టూ తేల్చుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. కార్యక్రమానికి హాజరైతే ఒకలా, హాజరు కాకుంటే మరోలా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన పూర్తి చేసింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ప్రతిపక్ష నేతగా నాడు కూటమి ప్రభుత్వం గౌరవించి ప్రత్యేక ఆహ్వానం పంపింది. అప్పటి కేబినెట్ మంత్రి రావెల కిషోర్ బాబు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. అయితే నాడు జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. అటు తర్వాత రాజధాని నిర్మాణాలు, టెండర్లపై సంచలన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోతుందని నాటి అధికార టీడీపీ ప్రచారం చేసింది. ప్రజలు దీనిని నమ్మలేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీరు మారింది. 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. అయినా సరే ఉద్యమాన్ని నడిపించారు అమరావతి రైతులు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో అమరావతికి కొత్త ఊపిరి వచ్చినట్టయింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం పంపింది కూటమి ప్రభుత్వం. అయితే ఈసారి కేబినెట్ మంత్రితో కాకుండా అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారితో పంపించారు. అయితే కార్యక్రమానికి హాజరు కాకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకే గురువారం తాడేపల్లి నుంచి బెంగుళూరు వెళ్లిపోయారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైతే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సరైన గౌరవం దక్కదు. ఇప్పటికే ప్రధాన వేదికపై ఆసీనులయ్యే 19 మంది ప్రముఖుల పేర్లు ఖరారు చేసింది ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ సీఎస్ విజయానంద్ తదితర ప్రముఖులకు మాత్రమే ప్రధాన వేదికపై చోటిచ్చారు. మిగతా వారికి మరో చోట వేదిక కల్పించనున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినా ప్రధాన వేదికపై చోటు ఉండదు. పైగా అమరావతి రాజధానిని వ్యతిరేకించారన్న ముద్ర జగన్మోహన్ రెడ్డిపై ఉంది. అక్కడికి వస్తే తప్పకుండా అదే అంశం మనసులో వ్యక్తమవుతుంది. ప్రత్యర్థుల వద్ద చులకనవుతారు. అందుకే కార్యక్రమానికి గైర్హాజరు కావాలని నిర్ణయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోతే అది అధికార కూటమికి ప్రచారాస్త్రంగా మార్చుకోనుంది. ఇప్పటికీ అమరావతి రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డికి కంటకింపు అని ప్రచారం చేయనుంది. ఇలా ఎలా చూసుకున్నా అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డికి అగ్ని పరీక్షగా మిగలనుంది.